హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈ రోజు నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నాము. జేఈఈ మెయిన్, నీట్, ఈఏపీ సెట్, మన ఏపీ టిఎస్ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఫిజిక్స్లో చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ ఒక సిరీస్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అందులో మన మొదటి వీడియో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే చాప్టర్లో డైమెన్షన్స్ అనే టాపిక్ తీసుకున్నాం. ఇది డెఫినెట్గా మనకి జేఈలో, నీట్లో, ఏపీ సెట్లో ఇస్తున్నాడు. మనకి ఈ సిరీస్లో భాగంగా ఏంటంటే ఈ 3 చాప్టర్లకి కామన్గా వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒక 60 సెలెక్ట్ చేశాను. రైట్, అందులో ఒక టాపిక్ డైమెన్షన్. ఇది మనకి కామన్గా మూడింటికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాన్సెప్ట్ కొంచెం గ్రిప్ వచ్చే విధంగా మనకి ఏ మోడల్స్ ఈ ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు అట్లా కామన్గా వచ్చేవి మనకి ఈ సిరీస్లో చేస్తాము. ఎక్స్ట్రా వచ్చే టాపిక్స్ మళ్ళీ ఫర్దర్గా జేఈకి అవసరమైంది, నీట్కి సపరేట్గా అవసరమైంది, అదేవిధంగా ఈఏపీ సెట్ బోత్ ఏపీ అండ్ టిఎస్ స్టూడెంట్స్కి అవసరమైనటువంటి వీడియోస్ మరిన్ని వీటితో పాటుగా ప్యారలల్గా చేద్దాం. ఫస్ట్ వన్, ఈ సిరీస్ ఉద్దేశం ఈ మూడింటికి కామన్ టాపిక్స్ చేస్తున్నాం. టోటల్గా 60 టాపిక్స్. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే చాప్టర్లో డైమెన్షన్స్ అనే టాపిక్ చేస్తున్నాం. రైట్, ఒకసారి ఇక డైమెన్షన్స్లో మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అన్నాం, దీన్ని ఫస్ట్ లెటర్ ఎం కాబట్టి M1తో డినోట్ చేస్తాం. రైట్, అట్లాగే లెంత్ అన్నాను, L1తో రిప్రజెంట్ చేస్తాం. టైం అన్నాను, T1తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే కదా. మాస్ టైము మారదు, మాస్ M1, టైం T1. కానీ లెంత్ ప్లేస్లో ఇక్కడ జాగ్రత్త చూడండి, లెంత్ ప్లేస్లో మీకు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. ఏంటవి? బ్రెడ్త్, హైట్, థిక్నెస్, ఓకేనా, రేడియస్, డయామీటర్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ సో ఆన్, వేవ్ లెంత్. ఇట్లా మనకి లెంత్కి రిలవెంట్గా ఏ ఫిజికల్ క్వాంటిటీ వచ్చినా, లెంత్, డెప్త్, హైటు, ఇటువంటి ఆల్టిట్యూడ్, ఇట్లాంటి ఏది వచ్చినా కానీ L1తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, రైట్, ఇదో పార్ట్ కాన్సెప్ట్లో. తర్వాత ఏరియా తీసుకున్నాం మనకు అవసరమైంది. ఫార్ములా తెలియాలము. ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి L1, బ్రెడ్త్ కూడా L1 కాబట్టి టోటల్గా బేస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే L2 అవుతుంది. అది ఏరియాకి డైమెన్షన్ ఫార్ములా. అదేవిధంగా వాల్యూమ్ తీసుకుంటున్నాను. వాల్యూమ్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. స్పెరికల్ బాడీ వాల్యూమ్ అంటే 4/3πr³ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను జనరల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ తీసుకుంటున్నాను. లెంత్ అంటే L1, బ్రెడ్త్ L1, హైట్ కూడా L1 రాస్తాం కదా. లెంత్, బ్రెడ్త్, హైట్ L1 L1 L1, బేస్ సేమ్ కాబట్టి పవర్ యాడ్ చేస్తే L⁻3. ఓకేనా. అట్లాగే ఇది ఒక పార్ట్. వెలాసిటీ తీసుకున్నాను. వెలాసిటీ అంటే మనకి మామూలుగా డిస్ప్లేస్మెంట్ బై టైం ఫార్ములా వచ్చేసి, లేదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఏమి రాస్తాం? L1 టైం T1 మొత్తంగా రాస్తే L1T⁻⁻1 అట్లా రాయొచ్చు. రైట్, అట్లాగే యాక్సలరేషన్ తీసుకుంటున్నాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఆల్రెడీ వచ్చింది మనకి L1T⁻⁻1 టైం T1 మొత్తం ఎంత అవుతుంది? L1T⁻⁻2 కదా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్ తీసుకుంటున్నాను. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F=ma కదా. మాస్ అంటే M1, యాక్సలరేషన్ ఎంత వచ్చింది మనకి? L1T⁻⁻2 మొత్తం రాస్తే M1L1T⁻⁻2 అట్లా రాయొచ్చు. అట్లాగే ఒకవేళ మనకి టార్క్ అవసరమైందనుకో, టార్క్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా.
ఫోర్స్ అంటే మనకి ఇక్కడ వచ్చింది m1 L1 t పవర్ -2. డిస్టెన్స్ అంటే L1 అవుతాం. మొత్తం రాస్తే m1 L2 t పవర్ -2. అట్లాగే టార్క్ జాగ్రత్త చూడండి, ఇక్కడ వర్క్ కూడా సేమ్ వస్తాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే మళ్ళీ m1 L2 t పవర్ -2నే వస్తుంది. సిమిలర్లీ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకున్నాం, సేమ్ వస్తుంది mgh. కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాం, సేమ్ వస్తుంది 12 mv². మనం డెరైవ్ చేస్తే మళ్ళీ సేమ్ డైమెన్షన్ వస్తాం. ఇక్కడ మనకి ఈ టార్క్, వర్క్, ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, వీటికి సంబంధించి ఏది వచ్చినా మనకి సేమ్ డైమెన్షన్ వస్తుంది. ఓకేనా? ఓకే, రైట్. అదేవిధంగా నెక్స్ట్ స్ట్రెస్ రాస్తున్నాను. స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ అంటే మనకు వచ్చింది కదా m1 L1 t పవర్ -2, ఏరియా L2. మొత్తం ఎంత అవుతుంది? m1 L పవర్ -1 t పవర్ -2. ఇట్లా మనకి స్ట్రెస్కి రాయొచ్చు. అదేవిధంగా ఇది ఒకసారి అడిగాడు. అట్లాగే స్ట్రెయిన్ అన్నాం అనుకోండి. స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. అది లెంత్ కానీ, ఏరియా కానీ, వాల్యూమ్ కానీ ఏదైనా ఉండొచ్చు. మీరు ఏది తీసుకున్నా సేమ్ వస్తుంది. లెంత్ అయితే చేంజ్ ఇన్ లెంత్ L1, ఒరిజినల్ లెంత్ L1. క్యాన్సిల్ అయితే m0 L0 t0 అని వస్తుంది. దీనికి ఇంకో పేరు డైమెన్షన్ లెస్ అంటాం కదా. ఇది డైమెన్షన్ లెస్, డైమెన్షన్ లెస్ అని కూడా ఇస్తాడు ఆప్షన్, m0 L0 t0. అట్లా మనం ఇంపల్స్ రాసాం అనుకో. ఇంపల్స్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం, రైట్? రాస్తే ఎంత అవుతుంది? ఫోర్స్ అంటే m1 L1 t పవర్ -2, ఇక్కడ చూడడం m1 L2 t పవర్ -2, టైం t1. మొత్తం ఎంత అవుతుంది? m1 L1 t పవర్ -1. మీరు ఇట్లా బేస్ నుంచి వస్తే మీరు ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా డైమెన్షన్ రాయొచ్చు. ముఖ్యంగా ఈ వీడియోస్ కేవలం సెకండ్ ఇయర్ వాళ్ళకే కాదు, జూనియర్ ఇంటర్, అట్లాగే సీనియర్ ఇంటర్ వాళ్ళందరికీ యూస్ఫుల్. ప్రతి ఒక్కళ్ళు మనకి ఎంపీసీ బైపీసీలో జేఎంఎన్ రాసేవాళ్ళు ఉంటారు, నీట్ రాసేవాళ్ళు ఉంటారు, ఏబిసెట్ రాసేవాళ్ళు ఉంటారు కదా. సో దట్ జూనియర్ ఇంటర్ క్లాస్ 11 సిబిఎస్ఈ వాళ్ళైతే, సీనియర్ ఇంటర్ క్లాస్ 12 వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అందరూ ఈ సిరీస్ని ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ప్రతిదీ కూడా నా టార్గెట్ ఏంటంటే టాపిక్ వైజ్ ఒక 60 వీడియోలు కంటిన్యూషన్ చేస్తాను. అంటే మనకి డిఫరెంట్ చాప్టర్స్లో ఈ విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్, అందులో ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆ విధంగా కవర్ అయ్యే విధంగా నేను 60 వీడియో సిరీస్ని డెఫినెట్గా కంటిన్యూషన్ చేస్తాను. నా యొక్క టైంని బట్టి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, రైట్? ఓకే, ఇందులో ఒక మోడల్ చూద్దాం. ఫస్ట్ చూడండి. ఇఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ m పవర్ a L పవర్ b t పవర్ c అని ఇచ్చాడు. దెన్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్, ఆ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? ఇక్కడ m పవర్ a L పవర్ b t పవర్ cలో ఇచ్చాడు. అంటే ఏబిసి ఎంతో మనం చెప్పాలి. ఇక్కడ చూడండి 4. ఫస్ట్ది ఆ ఫిజికల్ క్వాంటిటీ ఏంటో కూడా చెప్పాలి. వెలాసిటీ అయి ఉండొచ్చు, యాక్సలరేషన్ అయి ఉండొచ్చు, ఫోర్స్ అయి ఉండొచ్చు, ప్రెషర్ అయి ఉండొచ్చు, రైట్? ఇప్పుడు ఏది టాలీ అయితే అది ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ చూద్దాం. వెలాసిటీ అంటే మనకేమి వచ్చింది? L1 t పవర్ -2 కదా. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. వెలాసిటీ అయితే m0 L1 t పవర్ -1. అంటే ఇక్కడ ఏ బదులు ఎంత? 0, బి బదులు 1, సి బదులు -1. ఏ బదులు 1 ఉంది కాదు కదా, ఇక్కడ 0 ఉంది కదా, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. మొత్తం చూడవలసిన లేదు, అయిపోయింది. మిగతా కావాలంటే టాలీ చేయండి. B0 అన్నాడు, ఇక్కడ 1 వచ్చింది. సి ఒకటి టాలీ అయింది, మొత్తం టాలీ అవ్వాలి కదా, కాబట్టి అది ఆప్షన్ కాదు. రెండోది యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే మనకి L1 t పవర్ -2 అంటే m0, యాక్సలరేషన్కి m0 L1 t పవర్ -2 అంటే A0 B1 C -2 రావాలి. A1 అని ఇచ్చాడు, B1
B1 రైటే, C -2 రైటే. కానీ ఇక్కడ ఏ బదులు పవర్ 0 ఉంది కదా, m పవర్ 0 అంటే ఏ 0 ఇవ్వాలి, 1 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. ఫోర్స్ అంటే మనం చూడండి m పవర్ 1 l పవర్ 1 t పవర్ -2 అంటే ఏ వాల్యూ 1, b వాల్యూ 1, c వాల్యూ -2 రావాలి. ఏ వాల్యూ 1 ఇక్కడ 0 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. నాలుగోది ఖచ్చితంగా రైట్ అవుతున్నాం. చూద్దాం. ప్రెషర్ అన్నాడు. ప్రెషర్ అంటే మన ఫార్ములా ఏం తెలుసు, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఎంతవా, m1 l1 t పవర్ -2 m1 l1 t పవర్ -2 డివైడ్ బై ఏరియా అంటే l2. మొత్తం ఎంత వస్తుంది మనకి, m1 l పవర్ -1 t పవర్ -2 అని వస్తుంది. m పవర్ 1 l పవర్ -1 t పవర్ -2 కదా. చూడండి m పవర్ 1 టాలీ అయింది, a1 రైటే. l పవర్ -1 చూడండి b-1 రైటే. t పవర్ -2 c -2 అయింది, టాలీ అయింది. a బదులు 1, b బదులు -1, c బదులు -2 రైటే వచ్చి. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే ప్రెషర్. ఇది కరెక్ట్ ఆప్షన్, ఇది రైట్. ఆప్షన్ డి, మీరు ఆప్షన్ పెట్టేస్తారు. అట్లా మనం ఒకే క్వశ్చన్లో చూడండి మీకు ఈ 4 తెలిసి ఉండాలి, రైట్. కనీసం 3 అన్నా తెలిసి ఉండాలి. అట్లా తెలిస్తేనే మనం ఇటువంటి ఆప్షన్ చేయగలుగుతాం. ఇటువంటి మోడల్స్ మనకి 3 ఎగ్జామ్లో ఇస్తున్నాడు. ఇక్కడ మనం టైం దృష్టిలో పెట్టుకుని వీడియో లెంత్ అవ్వకుండా కామన్గా మూడింటికి ఫ్రీక్వెంట్గా అడిగే మోడల్స్నే మనం టచ్ చేస్తున్నాం, రైట్. అట్లాగే క్వశ్చన్ నెంబర్ 2కి వస్తున్నాను. ద డైమెన్షన్ ఆఫ్ E/G ఈక్వల్ టు అన్నాడు సింపుల్గా. వేర్ E ఈజ్ ఎనర్జీ, G ఈజ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, దట్ మీన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ అంటే మనకు తెలుసుకో, ఎనర్జీ అంటే టార్క్ కానీ వర్క్ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, ఏ ఎనర్జీ అయినా డైమెన్షన్ అంతా m1 l2 t పవర్ -2. రాద్దామా, ఇక్కడ రాద్దాం చూడండి. m1 ఎనర్జీకి వచ్చేసి m1 l2 t పవర్ -2 కదా. మరి g అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. మరి దాని ఫార్ములా తీసుకుని చేద్దాం చూడమా. F ఈజ్ ఈక్వల్ టు gmm/r². gmm/r² ఫార్ములా ఉంది కదా న్యూటన్స్ లా ప్రకారం. g అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, fr²/m × m. f అంటే ఎంత, m1 l1 t పవర్ -2 ఫోర్స్. r అంటే రేడియస్ కదా, డిస్టెన్స్ అనుకోండి, అయితే రేడియస్ ఇక్కడ సందర్భాన్ని బట్టి l2 స్క్వేర్ ఉంది కాబట్టి బై m1 m². మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది, సింప్లిఫై చేస్తే m పవర్ -1 l పవర్ 3 t పవర్ -2. ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా. అదే రాస్తాం చూడండి, m పవర్ -1 l పవర్ 3 t పవర్ -2. మరి దీన్ని సింప్లిఫై చేయాలి కదా. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ m1, ఈ m1 పైకి వెళ్తే m2 అవుతున్నాం, రైటా. ఇక్కడ l2 l3 అంటే ఇది పైకి వస్తే l పవర్ -1, రైట్. t పవర్ -2 t పవర్ -2 క్యాన్సిల్. అంటే మనకి m2 l పవర్ -1 t పవర్ 0 అని వచ్చింది. చూడండి ఆప్షన్ m2 l పవర్ -1 t పవర్ 0. ఏంటిది, E/Gకి డైమెన్షన్. E అంటే ఎనర్జీ, G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దానికి డైమెన్షన్ వచ్చేసి మనకి ఒక ఆప్షన్ టాలీ అయింది. ఆప్షన్ ఏంటి, బి ఆప్షన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి బి అవుతున్నాం, m2 l పవర్ -1 t పవర్ 0. అట్లా చేయొచ్చు. అట్లాగే మ్యాచింగ్ ద ఫాలోయింగ్ టైప్ ఇస్తున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ 1 ఇస్తాడు, లిస్ట్ 2 ఇస్తాడు. ఈ రెండింటిని మీకు మ్యాచ్ చేయమంటాడు. ఒక టేబుల్ లాగా ఇచ్చి దీన్ని మ్యాచ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, టార్క్ అన్నాడు. టార్క్ అంటే మనకేం తెలుసు చూడండి, m1 l2 t పవర్ -2 కదా. టార్క్ m1 l2 t పవర్ -2 అంటే ఏకి ఆప్షన్ 2. బి చూద్దాం, స్ట్రెస్ అన్నాడు.
స్ట్రెస్ అంటే మనకి ఏమొచ్చింది m1 l పవర్ మైనస్ 1 t పవర్ మైనస్ 2 m1 l పవర్ మైనస్ 1 t పవర్ మైనస్ 2 అంటే బికి ఆప్షన్ 3. సి చూద్దాం. ఇంపల్స్ అంటే ఆల్రెడీ చేసాం మనం. ఇంపల్స్ ఎంత వచ్చిందో m1 l1 t పవర్ మైనస్ 1 అని వచ్చింది. m1 l1 t పవర్ మైనస్ 1 నాలుగో ఆప్షన్ కదా. సికి ఆప్షన్ 4. ఇక నాలుగోది మీరు తెలియపోయిన 1 అయింది ఆటోమేటిక్గా కదా. ఓకే చూద్దాం. ఇక్కడ స్ట్రెయిన్ అన్నాడు. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఎంత వచ్చింది m0 l0 t0. స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ కూడా ఉండవు. సో దట్ m0 l0 t0. ఆప్షన్ డికి 1 ఆప్షన్ కదా. మ్యాచ్ చేస్తే a2 c3 b3 c4 d వచ్చేసి 1 కదా. అట్లా మనం మ్యాచింగ్ టైప్లో ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ మనకి ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్తాడు. ఎక్కడిస్తే ఆప్షన్ మనం చూజ్ చేసుకుని ఏబిసిడిలో మనం పెడతాం. a2 b3 c4 d1 వచ్చే విధంగా మనం ఆప్షన్ పెట్టాలి. రైట్. ఓకే. అట్లా డిఫరెంట్ మోడల్స్ చేయాల్సి ఉంటుంది మీరు. రైట్. అట్లాగే ఇంకో మోడల్ చూద్దాం. ద డైమెన్షన్స్ ఆఫ్ μ0 ε0 పవర్ మైనస్ హాఫ్ ఆర్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఆప్షన్స్ ఇట్లా ఇచ్చాడు. రైట్. ఇప్పుడు ఇది మనకి ఎక్కడంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో వస్తుంది జనరల్గా. ε0 పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్, μ0 పర్మియబిలిటీ ఇన్ ఫ్రీ స్పేస్. ఇప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ c ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ε0 అని వస్తాం అక్కడ. మరి ఇక్కడ రూట్ ఉంది కాబట్టి μ0 ε0 పవర్ హాఫ్. ఇదే పైకి తీసుకొస్తే μ0 ε0 పవర్ మైనస్ హాఫ్ కదా. ఇక్కడ డినామినేటర్లో పవర్ హాఫ్, పైకి వస్తే మైనస్ హాఫ్. అదే కదా వాడు ఇచ్చింది μ0 ε0 పవర్ మైనస్ హాఫ్. దీనికి డైమెన్షన్ ఏంటో చెప్పమంటున్నాడు. ఏంటో డైమెన్షన్ ఏం చెప్పొచ్చు? వెలాసిటీ కదా. మరి వెలాసిటీకి మనకి డైమెన్షన్ ఏమొచ్చింది? l1 t పవర్ మైనస్ 1 కదా. రైట్. l1 t పవర్ మైనస్ 1 ఇది ఆప్షన్ సి. l1 t పవర్ మైనస్ 1 l1 t పవర్ మైనస్ 1 ఆప్షన్ సి అవుతుంది. అట్లా సింపుల్గా కూడా ఇచ్చే బిట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇచ్చాడు. ఓకే. ఇంకా మనకి నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఓ ఫిజికల్ క్వాంటిటీ ఇస్తాడు, మాస్ ఉంది. జనరల్గా మాస్ అంటే ఏం చెబుతాం? m పవర్ 1 అంటాం. అట్లా కాకుండా ఫోర్స్ ఎఫ్, వెలాసిటీ v, టైం టీలో చెప్పమంటాడు. దాన్ని మనం కంపేర్ చేసి డెరైవ్ చేయాల్సి ఉంటుందో మోడల్ చూడండి. f పవర్ 1, వెలాసిటీ పవర్ మైనస్ 1, టైం పవర్ 1 అని ఆన్సర్ వస్తుంది. అట్లాగే నెక్స్ట్ మోడల్ కరెక్ట్నెస్ ఆఫ్ అన్ ఈక్వేషన్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ కరెక్టో కాదో చెక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్ u ప్లస్ 80 అని ఇచ్చాడు అనుకో, దాన్ని డైమెన్షనల్గా చెక్ చేయొచ్చు మనం. లేదు టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం t ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √l/g అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. రైట్. ఒకసారి చూద్దాం. మీకు ఒకసారి చూడండి. ఓకే. ఇక్కడ మనకి దీని డైమెన్షన్ చెక్ చేయడానికి టైం వచ్చేసి LHS వచ్చేసి టైం అంటే నేను t1 రాసేయచ్చు. అదే RHSలో ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడంటే 2π డైమెన్షన్ ఉండవు, √l/g. దట్ ఈజ్ l అంటే లెంత్ l1, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే యాక్సిలరేషన్కి ఏ డైమెన్షన్ వస్తుందో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా సేమ్ వస్తాం, l1 t పవర్ t⁻². దీన్ని సింప్లిఫై చేస్తే l1 క్యాన్సిల్ అవుతుంది, t⁻² పైకి వస్తే √t² అవుతుంది. దట్ ఈస్ t పవర్ 1. LHS t పవర్ 1, RHS కూడా t పవర్ 1. సో దట్ ఇచ్చినటువంటి ఫార్ములా డైమెన్షన్ పరంగా కరెక్ట్. అట్లా మనం కరెక్ట్నెస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ లేదో చెక్ చేయమని ఇవ్వచ్చు. అట్లాగే v ఈక్వల్ u ప్లస్ 80 అని, s ఈక్వల్ ut ప్లస్ ½ AT² అని, అట్లా మన ఫిజిక్స్లో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. అట్లా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. లేదు డిఫరెంట్ ఫార్ములా కూడా ఇవ్వచ్చు. అట్లాగే SI యూనిట్ టు CGS యూనిట్ అంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి కన్వర్ట్ చేయమంటాడు.
SI యూనిట్ టు CGS. దీని ఫార్ములా N1 U1 ఈక్వల్ టు N2 U2 తీసుకుని మనం సింప్లిఫై చేస్తాం. ఒక యూనిట్ని ఇంకో యూనిట్గా కన్వర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ ఇజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ తెలుసు కదా మనకి. ఇట్లా దీన్ని డిరైవ్ చేయొచ్చు. ఇది SI యూనిట్, ఇది CGS యూనిట్, రైట్. అట్లా డిఫరెంట్గా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి డిరైవ్ చేయమని అడగవచ్చు. ఇట్లా మనకి డైమెన్షన్ అనేటువంటి ఒక టాపిక్ అంతే. యూనిట్స్ మెజర్మెంట్స్ చాప్టర్ నుంచి డైమెన్షన్ అనేటువంటి ఒక టాపిక్తో ఈ సిరీస్ స్టార్ట్ చేశాం మనం. ఇది మన ఫస్ట్ వీడియో. ఇటువంటి 60 వీడియోలు నేను అప్లోడ్ చేయబోతున్నాను మన పూనా అకాడమీ అనేటువంటి ఛానల్లో. సో దట్ మీ అందరికి ఉపయోగమే. రేపు మీరు రాయబోయే JEE, NEET, EAP సెట్ బోత్ AP అండ్ TS. నా ఉద్దేశం మెయిన్ మన తెలుగు స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోస్ని వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయని ఉద్దేశంతో నేను టైం వెచ్చించి వీడియోస్ చేస్తున్నాను. సో నాకు కూడా సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ని డెఫినెట్గా నేను మీకు ఉపయోగపడే విధంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, మీరు నాకు సపోర్ట్ చేయండి. సో దట్ నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యేటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరికీ థ్యాంక్స్.